డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గజపతి నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం భారతీయ జనతా పార్టీ పదాధికారులు, మండల అధ్యక్షులు, ఆర్సిటీ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం గురించి ఇచ్చిన సూచనలు ప్రశంసనీయం. భారత జాతి ప్రగతి కోసం, భారతదేశ లక్ష్యం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసినటువంటి కృషి విలువ కట్టలేనిదని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు కొనియాడారు. ప్రతి పౌరుడు అంబేద్కర్ ఇచ్చినటువంటి లక్ష్యాల కోసం పనిచేస్తే దేశ ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య ఉండదని, మన భారత రాజ్యాంగం విధి విధానాలు మనమందరం కాపాడుకోవాలని తెలిపారు. నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గజపతి నియోజకవర్గం పదాధికారులు, మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. మహాత్మా అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి బ్రహ్మాండమైన న్యాయ నిర్ణేత. ఆయన లక్ష్యాలతో మనమందరం నడవాలి. ప్రమాదకరమైన శక్తులు రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఎదిరించాలి. వాటిని మనం ఎదిరిస్తే భవిష్యత్తులో అట్టడిగిన వర్గాల వారు న్యాయం పొందే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా సుపరిపాలన కోసం, రాజ్యాంగ లక్ష్యాల కోసం గ్రామాల్లో మనం పనిచేయాలి. దౌర్భాగ్యం, అరాచక శక్తులు వారి చేతుల్లో పాలన జరుగుతుంది కాబట్టి వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ సమాజ స్థాపన కోసం, పేదల అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, అలాగే వివక్షత లేని సమాజం కోసం అంబేద్కర్ పాటుపడి రాజ్యాంగాన్ని చక్కనైన రీతిలో ఆయన పొందుపరిచారు. కాబట్టి ఆయన